రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12 మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతనమవుట వలన రూపాంతరం పొంది. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమనమ్మ దిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. అల్పుడను నీ పాదధులని తండ్రి, మీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మీ దాసుని నోట నీ వాక్కుంచి నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ ప్రజలైన మా అందరికీ వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించు నాయన. పిలుచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నీ అందు నమ్మిక ఉంచి నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగంలో నుండి, వాక్యము నుండి రోమా 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ముఖ్యంగా 2వ వచనాన్ని ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. అయితే మొదటి వచనం కూడా కొద్దిగా మీతో మాట్లాడాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని యొక్క సేవ చేయటంలో అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి, రకరకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ముఖ్యమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుడు మెచ్చుకొనదగినది, దేవునికి అనుకూలమైనది, దేవుడు అంగీకరించదగినది ఏమనగా పరిశుద్ధమును సజీవ యాగముగా శరీరమును దేవునికి సమర్పించుకొనడమే. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. పరిశుద్ధముగా మన యొక్క దేహములను దేవునికి సమర్పణ చేసుకోవడం. మీరు గమనించండి, చాలామంది ఏమనుకుంటారంటే కేవలము హృదయం ఇస్తే చాలు అని. సందేహం లేదు. హృదయం దేవునికి ఇవ్వాలి, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, హృదయమందు ఆయన్ను మనం ఆహ్వానించాలి. దట్స్ గుడ్, మంచిదే. కానీ దేవునికి కావలసింది కేవలం హృదయం మాత్రం కాదు, ఆత్మ, ప్రాణ, శరీరం అనగా హృదయము. అలాగే హృదయంలో నివసిస్తుంది ఆత్మ, కనుక ఆత్మ, ప్రాణము మరియు శరీరం, ఈ 3. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, నీ పూర్ణ హృదయముతో, నీ యొక్క పూర్ణ ఆత్మతో, మనస్సుతో, బలముతో, శక్తితో, వివేకముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. సో ఇక్కడ రాయబడిన లేఖన ప్రకారముగా అన్నిటికంటే ముఖ్యముగా మన యొక్క ఆత్మ, ప్రాణ, శరీరాన్ని పరిశుద్ధముగా దేవునికి అప్పగించుకోవడం అనేది, సమర్పించుకోవడం అనేది చాలా అద్భుతమైన, అనుకూలమైన, దేవునికి ఇష్టమైన సేవ. దేవుని స్తోత్రం. రైట్. 2వ భాగాలకు మనం వెళదాం. ప్రత్యేకంగా మన 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ప్రియులారా, ఈ మర్యాద, ఈ లోక మర్యాద అన్నప్పుడు అక్కడ చెప్పబడిన అంశం ఏంటంటే, లోక సంబంధమైన, కింద వచనాలు ఏంటంటే అడుగు జాడలు,
లోకస్తులు నడుస్తున్నట్టుగా వారి యొక్క అడుగుజాడల్లో, లేదా మరో విధంగా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన ఆచారాలను వెంబడిస్తూ నడవకూడదు. ఎవరు? దేవుని బిడ్డలు. మరి లోకస్తులందరూ భోజనం చేస్తున్నారు కదండి, మనం చేయకూడదా? ఇక్కడ భోజనాల గురించి మాట్లాడటం లేదు. కొన్ని ఆచారాలు ఉన్నాయి, లోకస్తులకు కొన్ని రకాలైన ఆచారాలు ఉన్నాయి. వాటిని వారు అనుసరించినట్టుగా మనము అనుసరించకూడదు. ఓకే, అందుకు ఇక్కడ ఏమంటాడంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సాధారణంగా అందరి యొక్క మనస్సు దేనికి అలవాటైపోయిందంటే, లోక సంబంధమైన మర్యాదలను వెంటనే ఇంకొకరిని పిలిచి, బాగున్నారండి, రండి కూర్చోండి, టీ కావాలా, కాఫీ కావాలా, ఇది కాదు మర్యాద. ఆ మర్యాద గురించి కదిగిన మాట్లాడేది లోక సంబంధమైన నియమాల గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ లోక మర్యాదలను అనుసరింపక మీ మనస్సును మరి ప్రజెంట్ కాలంలో మనం గమనిస్తే అన్యజనులు ఎలాగో లోకంలో అంటే ఏమైనా చెప్పచ్చు, భౌతికమైన నియమాలన్నీ కూడా పాటిస్తున్నారు. శత్రు యొక్క నియమాలు లేదా సాతాను యొక్క నియమాలను అనుసరించి నడుస్తున్నారు. ప్రభు బిడ్డలు కూడా అదేవిధంగా వారి యొక్క నియమ ప్రకారం వారు నడిచిన అడుగుజాడలలో ప్రభు బిడ్డలు నడవడానికి వీల్లేదు. ఈవెన్ వారి విశ్వాస విషయంలో కావచ్చు. ఇక్కడ మనం దేవుని వాక్యం ద్వారా మనం ఒకసారి ధ్యానం చేసుకుని అక్కడేమంటే, మొదటి విషయం ఒకటి దేవునికి దృష్టికి ఉత్తమము, రెండోదిగా అనుకూలము, మూడోదిగా సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో తెలుసు. ప్రభు చిత్తము తెలుసుకొని నడవాలి భూలోకమంతా. స్తోత్రం. మీరే చెప్పండి, ఎంతమంది ప్రభు చిత్తము తెలుసుకున్న తర్వాత నడుస్తున్నారు? లోకస్తులందరూ కూడా అది ప్రభు చిత్తమా కాదా అసలు వాటి గురించి వాళ్ళకి అవగాహన లేదు. వారికి నచ్చింది అంటే వాటిని చేయడమే. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, వెళ్ళిపోవడమే. ఏమైనా తినాలనుకోండి, తినేయడమే. కానీ దేవుని వాక్యం మనకు అలా చెప్పటం లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవడం కాదు. ఈవెన్ మనం ఎక్కడికి వెళ్ళాలో అనే విషయాన్ని కూడా దేవుని దగ్గర మనం విచారణ అనగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితంలో దేవుని యొక్క చిత్తమును అనుసరించి నడవగలిగారు. వాళ్ళందరిలో ముఖ్యమైన వ్యక్తి, మనందరికీ మాదిరి అయిన వాడు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మనకు అడుగుజాడలకు వచ్చాడు. అది ప్రభు యొక్క చిత్తము. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా మనం తెలుసుకోవాలి. సమ్టైమ్స్ కొన్ని సందర్భాలు ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్ళటం మూలముగా ఆత్మీయ జీవితాలు నష్టపోవడానికి కారణమవుతుంది. వింటున్నారా? కొన్ని సందర్భాల్లో వెళ్ళకూడా నీ స్థలానికి వాళ్ళు వెళ్ళారు కదా మనం కూడా వెళ్ళిపోదామని అనేక మంది వెళ్ళటం మూలంగా వారు అనేక విషయములలో ఆధ్యాత్మిక జీవితాలు ప్రత్యేకంగా నష్టపోతారు. దేవుని సన్నిధిని కోల్పోతారు. అందుకు ఎక్కడికి వెళ్ళలో కొందరికి దేవుడు స్వేచ్ఛ ఇస్తాడు, యు మే గో ఎనీవేర్ అని. ఏది మంచిదంటారు చెప్పండి? నేను ప్రశ్న అడుగుతాను. మీకు ఒక నో ప్రాబ్లం, ఏ ఆటంకం లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడం మంచిదా, లేక అక్కడ కాదు నైనా ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పడం మంచిదా? ఈ రెండిట్లో ఏది బాగుంది? పిల్లలు, ఈ రెండిట్లో ఏది బాగుంది? నో ప్రాబ్లం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడం మంచిదా? నో అక్కడికి వెళ్ళకూడదు అని అనడం మంచిదా? అందరూ చెప్పాలి, నోరు తెరవటం లేదు. కానీ అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పారనుకోండి, మీరు ఏదో ఇప్పుడు చెప్పేస్తున్నారు, కానీ సాధారణంగా అది ఎవరికి నచ్చదు. అది ఎలా ఉంటుందంటే అడ్డుగా ఉంటుంది, ఆటంకముగా ఉంటుంది,
మధ్యలో ఏంటి నేను అక్కడికి వెళ్తానంటే వద్దంటున్నారు. అందుకే మొదటి కీర్తనలు ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట ఎవరితో మనం సహవాసము చేస్తున్నాం. అసలు వారితో మనం కూర్చోవడం, వాళ్ళతో కలిసి సహవాసం చేయడం ప్రభువు చిత్తమేనా? అది దేవుని దృష్టికి అనుకూలమైనదేనా? ఇక్కడ అన్నాడు, 2 విషయాలు చెప్పాడు. ఏమని? ఉత్తమమును అనుకూలమును. ఇది కానీ గమనించగలిగితే, గ్రహించగలిగితే మీ జీవిత విధానాలు మారిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మనందరికీ మాదిరి. చిన్నప్పటి నుండి కూడా ఆయన మాదిరిగానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, లూకాసువార్తలు చదివితే రాయబడి ఉంటుంది, ఆ పండగ టైంలో యేసు ప్రభు పండగకు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల వయసులో ఆయన వెళ్ళి 3 రోజుల వరకు కూడా దేవాలయంలోనే ఆగిపోయాడు. దేవాలయంలో ఆగిపోయాడు. ఆ కారణాన్ని బట్టి మరియా అలాగే యోసేపు వీళ్ళందరూ కూడా కొద్ది ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన షికారు చేయటం లేదు, ఎక్కడెక్కడో తిరగటం లేదు, తనతో పాటు సమానమైన వయస్సులో ఉన్న వారితో కలిసి ఆయన ఎంజాయ్ చేయటం లేదు. లేఖనం సెలవిస్తుంది, దేవాలయంలో ఉండి అక్కడున్న బోధకులతో కావచ్చు, శాస్త్రులతో కావచ్చు, అదేవిధంగా ఆ సద్దుకాలతో కావచ్చు, పరిచయులతో కావచ్చు, యాజకులతో కావచ్చు, లేవీయులతో కావచ్చు, ఆయన దేవుని వాక్యమును గురించి సంభాషణ చేస్తున్నాడు ఆయన. స్తోత్ర. ఒక్కొక్కసారి అంట, నువ్వేంటయ్యా, నీ వయసు ఏంటి, నువ్వు అసలు ఇక్కడ ఉండడం ఏంటి, మా దగ్గర ఉండడం ఏంటి, వెళ్ళిపోయా అంటాడు. కానీ లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ఈవెన్ ఆ పండితులకు కూడా జవాబు ఇవ్వడానికి జ్ఞానము లేనంత స్థితిలో ఉన్నారు. అందుకే నేను అనుకుంటాను, ఈ 3 రోజుల వరకు అసలు మనకు లేఖనం మనకు తెలియదు, ఆయన అక్కడ ఎలాగ భోజనం చేశారు, ఎక్కడ ఉన్నారు ఏంటనే విషయం మనకు తెలియదు 3 రోజుల వరకు కూడా. మేబీ అక్కడున్న అధికారులు లేకపోతే పరిచయులు, జ్ఞానులే, అయ్యా మాతో ఉండండి, భోజనం చేయండి, ఎందుకంటే మీ మాటలు చాలా బాగుంది, వినడానికి చాలా క్షేమకరంగా ఉంది, అనుకూలంగా ఉంది, నీకు వయస్సుతో మేము చూడటం లేదు, కానీ నిజంగా చాలా మంచి ఆసక్తి కలిగి ఉన్నాం. మన సామాన్యంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ వారిని ప్రశ్న అడిగారు అనుకోండి, మామూలుగా నాకు ఆలోచన మీకు చెప్తాను, ఒకవేళ యేసు ప్రభు వారు వారికి అర్థము కాని ప్రశ్న అడిగారు అనుకోండి, వాళ్ళు అక్కడ ఉంచుతారా? అక్కడ ఏదో నేను అనుకుంటాను, దైవికమైన విషయంలో, ఇది కేవలం నా ఆలోచన మాత్రమే, దైవికమైన విషయములలో ఏదో తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ఆశతో ప్రశ్న అడుగునట్టుగా ఉంటుంది అక్కడ. అందుకే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడ్డారు అక్కడ. అంటే ఆ 12 సంవత్సరాల వయస్సులో దేవుని మందిరములో ఉండి దేవుని గూర్చి తెలుసుకోవడానికి, దేవుని లేఖనాలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి ఆ వయస్సులో ఉన్న వారందరికీ యేసు ప్రభు మాదిరి అయి ఉన్నాడు. స్తోత్రం. అండ్ రెండో విషయంలో గమనిస్తే, ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లేఖనం సెలవిస్తుంది, ఆయన తమ తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఏ విషయాలు కూడా మాదిరిగానే ఉన్నాడు. స్తోత్రం. ఇంకో విషయం చెప్పానా, యేసు ప్రభు జన్మించిన తర్వాత నేను అనుకుంటాను అప్పటికి యేసు ప్రభు తర్వాత మేబీ 10 years and 8 years, వినండి, 10 సంవత్సరం, 8 సంవత్సరం, 6 సంవత్సరం, 4 సంవత్సరం, 2 సంవత్సరం కలిగిన పిల్లలు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎవరింట్లో? ఓకే, యోసేపు ఇంట్లో అప్పటికే యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ 10 సంవత్సరాల వయసు కలిగిన వారు, 8 సంవత్సరాల వయసు కలిగిన వారు, 6 సంవత్సరాల వయసు కలిగిన వారు, 4 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారు.
మాకు తెలియదు పాస్టర్ గారు ఎప్పుడు అనుకుంటారా? లేఖనం రాయబడింది, అతని తర్వాత యేసు ప్రభు తర్వాత యోసేపు మరియలకు పిల్లలు పుట్టారు. వారికి ముగ్గురు సహోదరులు ఉన్నారు, 2 సహోదరులు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఊహించండి, నేను ఎందుకు అలాగన్నాను? యేసుప్రభు 12 సంవత్సరాల వయసు అంటే 2 సంవత్సరాలు గ్యాప్ చేసి చెప్తున్నా, 10 సంవత్సరం. అంటే మీరు గమనించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండడం మాత్రము కాకుండా ఈవెన్ తనకంటే కింద ఉన్న సహోదరులకు, తమ్ముళ్ళు చెల్లెలకి కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని విషయములలో దేవుని చిత్తముకు అనుకూలముగా ఆయన ప్రవర్తించారు. ఇప్పుడు లేఖనం ఏం చెప్తుందంటే, మీ మనస్సును మార్చి, నేను ఇంతలే ఇలాగే ఉంటానులే అనడం కాదు, వాక్యమునకు అనుకూలముగా మన మనస్సు మార్చుకోవాలి. స్తోత్రం. ఎటువంటి మనస్సు అంటే, దేవుడు ఏది చేయమంటాడో వాటిని చేయటానికి, ఏది చేయకూడదు అని ప్రభు అంటున్నాడో వాటిని చేయకూడదు. పాస్టర్ గారు ఏది చేయాలో ఏది చేయకూడదు ఎలాగంటే తెలుసు, మీరు అలా మాట్లాడేసరి బాగానే ఉంది, కానీ బైబిల్ చదవండి, లేదా వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. అప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదు అంతా రాయబడి ఉంటుంది, అన్నీ ప్రభు బోధిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చిలుక చెప్పినట్టుగా చెప్తారు తల్లిదండ్రులు పిల్లలకి, చాక్లెట్ తినకూడదు, కానీ అది ఎలా ఉంటుంది వాళ్ళకి? చిలుక చెప్పినట్టుగా ఉండదు, కానీ పళ్ళంతా పాడైపోయింది, అది నమనకూడదు. చప్పర్చాలంటే చప్పర్చాను, ఏం చేస్తారు? తర్వాత ఏమవుద్ది? కేవలం ఇది పళ్ళు పాడేమని కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులో కురుపులు, పురుగులు వస్తాయి. ఏది చేయాలో ఏది చేయకూడదు, అండ్ అదేవిధంగా ఏది తినాలో ఏది తినకూడదు కూడా తెలుసుకోవాలి. మనసు ఇంకొకరికి ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి లేదు. షుగర్ వ్యాధి లేని వాడు ఆయన ఐస్ క్రీమ్ తింటాడు, ఈ స్వీట్ తింటాడు, లడ్డు తింటాడు, కాజా తింటాడు, బొబ్బట్టు ఇది తింటాడు. ఎందుకు తింటాడు? తనకి లేదు. తను చూసి నువ్వు కూడా తినేస్తానంటే అవుద్దా? అవుదే. అది కొందరికి అది పరిమితం. నీ ఆరోగ్యానికి ఏది అవసరమందో అది తెలుసుకో. స్తోత్రం. హల్లెలూయా. మీ క్షేమం కొరకు ఏది, అందుకే వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి, మనం వెళ్ళిపోతాం కాదు. వాళ్ళ స్థితి వేరు, నీ స్థితి వేరు. రైట్. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఏం చేస్తున్నారంటే, సౌరబాబు అనే ఒక వ్యక్తి సంవత్సరం 2-3 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నారు. వెళ్దామా చెప్పండి? వెళ్తారా? సరే, అదంతా ఎందుకు? సంవత్సరం ఒకసారి వెళ్తారా? అరే, వారి పరిస్థితులు వేరు కనుక సమయాన్ని ఎరిగి మన మనస్సును మార్చుకోవాలి. ఎక్కడ ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో, ఈవెన్ మన ఆర్థిక వ్యవస్థలో కూడా ఎక్కడ మన డబ్బులు పెట్టుబడి పెట్టాలో లేకపోతే ఖర్చు పెట్టాలో, ఏది కొనాలో ఏది కొనకూడదో. మీ కిరాణా షాప్ గురించి చెప్పటం లేదు, మీకు డిమార్ట్ గురించి కానీ దేని గురించి మాట్లాడటం లేదు. నిన్న హౌ టు మెయింటైన్ అనేది మన దేవుని చిత్తమునకు ఏది అనుకూలమైనది, మన ఆరోగ్యానికి ఏది అనుకూలమైనది, మన కుటుంబానికి ఏది అనుకూలమైనది, క్షేమమైనది, వాటిని తెలుసు. మనస్సు మార్చి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో అది. దేవుని స్తోత్రం. జంక్ ఫుడ్ అందరూ కూడా ఇది ఇష్టపడుతుంది తినేస్తారు మన వాళ్ళు. దేవుడు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను అరణ్య మార్గమును నడిపిస్తున్నప్పుడు, ప్రభుకి స్తోత్రం చెప్పాలి, కేవలము మన్నా మాత్రం ఇచ్చాడు, ఇంకా నో అదర్ ఫుడ్, నథింగ్. అంటే దేవునికి ఆహారం పెట్టడం రాక తాను బిర్యానీ పెట్టలేడా? దేవుడు పెట్టలేడా? మాంసాహారం ఇవ్వలేడా? ఇవ్వగలడు. కానీ వారి ఆరోగ్యానికి అవసరం వాటిని ఇచ్చాడు.
స్తోత్రం. ఎలాంటి ఆహారం ఇచ్చాడండి దేవుడు? దేవదూతలు భుజించే ఆహారము ప్రభు అనుగ్రహించాడు. స్తోత్రం. ఆ దేవదూతలు భుజించే ఆహారము తినటం మూలముగా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏలియా అహాబు రాజు కాలంలో కరువు రాగా 3.5 సంవత్సరాలను ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. మరలా 3.5 సంవత్సరం తర్వాత వర్షము వచ్చింది. ఈ కరువు కాలంలో జరిగిన విషయం ఏంటంటే ఆయన అక్కడి నుండి దాటిపోయి వచ్చేసాడు. ప్రత్యేకంగా మనం చూస్తాము, ఈ ప్రార్థన చేసిన తర్వాత వర్షం వచ్చింది. అదే సమయంలో ఈ యొక్క బయలు దేవతల యొక్క ప్రవక్తలు, ఆషేరు దేవతల యొక్క ప్రవక్తలు సుమారుగా 850 మందిని కిద్రోను వాగులో వారందరిని కూడా హతమార్చిన తర్వాత ఈ లోపల అహాబు భార్య అనే యెజెబెల్ ఒక ప్రకటన చేసింది ఏంటంటే 24 గంటల లోపల నువ్వు ప్రవక్తలు చంపినట్టుగా నీ కుటుంబాన్ని అంతా నేను నాశనం చేస్తానన్న వెంటనే మనోడు పారిపోయాడు. ఒక వాగు దగ్గర దాకా ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. పాపం అలిసిపోయాడు, పని చేసి అలిసిపోయి. 850 మంది అంటే మామూలా? ఉదయం నుండి అక్కడే ఉన్నాడు, కర్మెల్ పర్వతంలోనే ఉన్నాడు. బహుశా భోజనం చేశాడు చేయలేదమ్మా అని తెలియదు. ఓకే, పగలంతా అక్కడే ఉన్నారు. సాయంకాలం అయిన తర్వాత 850 మందిని ఆ బయలు దేవతలు, అదేవిధంగా ఆషేరు దేవతల యొక్క ప్రవక్తలందరూ కూడా హతమార్చాడు. మామూలు విషయం కాదు. వాగు దగ్గర తీసుకెళ్ళి చంపిన తర్వాత అలిసిపోయినాడు. ఈ లోపల ఎప్పుడైతే ఈమె ప్రకటన చేసిందో పరుగు మనవాడు పారిపోయాడు. అలిసిపోయి అక్కడ ఒక దగ్గర ఒక చెట్టు కింద ఉన్నాడు. దేవుని దూత వచ్చి లేపి అంటున్నాడు, లేచి భోజనము చేయము. స్తోత్రం. భోజనము చేశాడు కానీ శరీరానికి ఎటువంటి శక్తి బలము రావట్లే. మళ్ళా సెకండ్ టైం వచ్చి దేవుని దూత అతన్ని తట్టి లేచి భోజనం చేయడానికి కూడా మనసు రావట్లేదు. అప్పుడు దేవుని దూత అంటున్నాడు, నీ శక్తి కంటే మించిన ప్రయాణము నీ ముందుకు ఉంది కనుక లేచి భోజనం చేయాలి అంటే అప్పుడు ఆయన భోజనం చేసి, వినండి, ఆ 2 భోజనము ద్వారా ఒక్కసారిగా ఆయన 40 రోజులు ప్రయాణం చేయగలిగాడు. స్తోత్రం. చేసింది కేవలము 2 సార్లు భోజనం చేశాడు. కానీ 2 సార్లు చేసిన ఈ భోజనం ఎన్ని రోజుల వరకు ప్రయాణం? శక్తికి మించిన, అంటే తన శక్తికి మించిన ప్రయాణం ఉంది కనుక ఆ శక్తికి మించిన ప్రయాణాన్ని దాటడానికి తగిన శక్తి ఇవ్వగలిగిన ఆహారం దేవుడు ఇచ్చాడు అక్కడ. ప్రభుకు స్తోత్రం. సో దేవదూతలు భుజించే ఆహారము దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ఎంత ధన్యులో వాళ్ళు. వారికి ఎటువంటి హాని కలగలే, అనారోగ్యం రాలే. అందుకే వారి గురించి బైబిల్ సెలవిస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం. వారి దురాశను బట్టి వారికి అనారోగ్యం వచ్చింది తప్ప దేవుడు వారికి ఆరోగ్యకరమైన ఆహారమే ఇచ్చాడు. సంఖ్యాకాండంలో మనం చూస్తాం వారికి ఉన్న దురాశ ఏంటి? వాళ్ళు అంటారు మాకు మాంసాహారం కావాలి అన్నారు. సరే, దేవుడు అన్నాడు ఒక రోజు కాదు, ఒక పూట కాదు, 4 రోజులు ఇస్తానన్నాడు దేవుడు. స్తోత్రం. ఎంతమంది వారమంది తింటారు? అయినా కొంతమంది ఉన్నారు ధన్యులు. అమ్మో, మాంసాహారం లేకపోతే అసలు ముద్ద దిగదు కొంతమందికి. అది శరీరం పాడు చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని హాని చేసుకోవడమే, అది తప్ప ఏమీ లేదు. దేవుని కోపం వచ్చేసింది. అరే, వీళ్ళకి దేవదూతలు భుజించి ఆహారం ఇస్తే దాన్ని ఎంత తక్కువగా అంచనా చేసుకుంటున్నారు వీళ్ళు. అలా కాదు, ఒకరోజు కాదు, మోషే 30 days వరకు నేను ఆహారం ఇస్తాను. ఏ ఆహారం? మాంసాహారం ఇస్తాను. అంతే. దేవుడు మాంసాహారం ఇచ్చారు, తిన్నారు, అంత బాగానే ఉంది. మొదటిది ఫస్ట్ డే చాలా సంతోషంగా ఉంది, సెకండ్ డే ఆనందంగా ఉంది. ఓకే, థర్డ్ డే 3వ రోజు చిన్న తేడా వచ్చింది. సోల్ పిండి తెలుసు కదా మీకు? సోల్ పిండితో తోప అని తయారు చేశారు, అంటే ఉప్మాలాగా తయారు చేశాను మా ఇంట్లో. నేను చిన్నప్పుడు తయారు చేసి జస్ట్ ఇంతేసి ఇస్తున్నారు. నేను చిన్నోడు కాబట్టి నాకు కొంచెం ఇచ్చారు. నేనేమని గొడవ చేశానంటే మీకెంత ఇచ్చారో నాకు కూడా అంతే కావాలని గొడవ చేశాను. మా నాన్నకు కోపం వచ్చింది. కోపం వచ్చి సరేలే మా అమ్మతో అన్నారు, సరే అంతే అన్నాడు. అంతే వేసేసారు.
మొత్తానికి వేడివేడిగా ఉంది, అది కొంచెం తిన్నప్పటికీ సగం తిన్నప్పటికీ మన పని అయిపోయింది. మా నాన్న దగ్గర కూర్చున్నాడు, తిను అన్నాడు. ఇక నా పని అయిపోయింది కదా, ఇంకా నేను తినలేను. ఇక తింటావా కొడతారా, తినకపోతే నీ పని ఇక ఉంది అంతే అని దగ్గర కూర్చున్నాడు. వేశారు కూడా ఒకటి. నాకు ఎంత అవసరమో, ఎంత తింటే నాకు సరిపోతుందో వారికి ముందుగా తెలుసు కదా, అందుకే కొంచెం ఇచ్చాడు. కానీ నేనేమంటున్నాను, నో కొంచెం కాదు, నాకు ఎక్కువే కావాలి. నా అనుభవం, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏది అవసరమో అదే ఇచ్చాడు. కానీ వారు దాన్ని ఏమాత్రం ఇష్టపడలే. మాకు ఇంకా దేవుని కూడా కోపం వచ్చింది. అందుకే 30 రోజులు ఆహారం ఇస్తే ప్రతి ఏరియా అంతా కూడా దుర్వాసన కంపు, ఇక జీర్ణశక్తి సరిగ్గా పనిచేయట్లేదు. అందరూ కూడా తిని ఒక విధంగా చెప్పాలంటే అనారోగ్య పాలైపోయారు. అందరూ తిని చచ్చారు చాలామంది. ప్రియులారా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. ఈవెన్ మన తినే ఆహార విషయంలో కూడా ప్రత్యేకంగా మీకు దైవికమైన విషయాలు చెప్పాలంటే, మన దైవిక విషయంలో, ప్రార్థన విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. మీ మనస్సులను మార్చుకోమంటారు దేవుని వాక్యమునకు అనుకూలంగా. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, వండర్ఫుల్, థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. సో దేవుని లేఖన భాగాల్లో మనం గమనిస్తుండగా ఆయన చిత్తమునకు అనుకూలమంది. మన మైండ్ ఎప్పుడు కూడా చాలామందికి ఎలా ఉంటుందంటే, చేసే పనుల విషయంలో కావచ్చు, అండ్ మరికొంతమందికి వారి గురించి వారికే ఒక మైండ్ సెటప్ చేసుకుంటాడు. ఏంటో సెటప్ అంటే, ఇక నా వల్ల ఇది అవదు, నేను ఇక ఏమాత్రం దీన్ని చేయలేను, ఇంకా మా పరిస్థితి అంతే. ఇది ఒక రకమైన మైండ్ సెటప్. లేఖనం ఏం చెప్తుంది? మీ మనస్సును చెప్పాలందరూ మార్చుకోమని. కానీ ప్రభు వాక్యం మనకేం చెప్తుంది? నీవు ఏం చేయలేమన్నా, గిద్యోను అనుకున్నాడు, నేను ఏపాటి వాడను, నేను కేవలం అల్పుడనయ్యా, ఇప్పుడే నేను భయం వచ్చేసి. ఆ దినాల్లో మిద్యానులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దాడి చేసి వారి దగ్గర నుండి సమస్తాన్ని దోచుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పంట పండించే వరకు, యవల పంట కావచ్చు, గోధుమల పంట కావచ్చు, వారు పంట పండించే వరకు కూడా ఉండి, పూర్తిగా పంట పండించిన తర్వాత అది కోతకు సిద్ధమైందన్న వెంటనే మిద్యానులు వచ్చి ఏం చేస్తున్నారంటే దాన్ని దోచుకుంటున్నారు. ఇటువంటి దినాల్లో దేవుని బిడ్డలారా, మిద్యానులు వచ్చి వాటిని దోచుకొని తీసుకెళ్ళిపోతున్న టైంలో దేవుడు ఒక్కసారి వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఆ టైంలో గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక చెట్టు కింద దాగి ఎవరి ముందు అంటే మిద్యానులకి కనబడకుండా ఒక చెట్టు కింద దాగి తన యొక్క గోధుమలను ఆయన దుల్లగొట్టుకుంటాడు. ఆ టైంలో దేవుడు వచ్చి అతనితో ఏమని మాట్లాడుచున్నాడు అని అంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం. ఈయన యొక్క ఆలోచన విధానం ఎలాగుంది? అయ్యా, నేనే భయపడిపోయి ఏదో చెట్టు కింద నుండి దాక్కొని నేను అసలు ఈ యొక్క గోధుమ దొల్లగొట్టుకుంటుంటే మీరేమో నాకు వచ్చి పరాక్రమం అంటారంటే నా వల్ల అసలు అవుతాయి అంటాడు. మన యొక్క మైండ్ సెటప్ను మనం, అందుకే మరలా చెప్తున్నా, మన యొక్క మైండ్ సెటప్ను మనము మార్చుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయంలో ఈ లేఖనాలు మనకు కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడని అతనితో అనెను. స్తోత్రం. దేవుని దూత ఏమంటున్నాడు? నువ్వు పరాక్రమము కలిగిన వాడవు, మొదటిది. రెండోదిగా దేవుడు నీకు తోడై, స్తోత్రం.
తన యొక్క ప్రజెంట్ కండిషన్ ఎలాగుంది? ఒకటి, శత్రువుల దగ్గర భయపడిపోయి ఏ టైంలో వచ్చి దాడి చేస్తారో, ఏ టైంలో వచ్చి, ఏ సమయాన్ని వచ్చి మాకు పంటంతా కూడా మరలా తిరిగి వారు దోచుకొని తీసుకెళ్ళిపోతారని భయంతో దాగుకొని ఉన్న పరిస్థితి. అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే వాళ్ళ మీద మాకు ఇంకా ఎటువంటి జయము లేనే లేదు, మనం జయం పొందలేము అనే స్టేజ్లో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి, అంటే ఇప్పుడు మైండ్ సెటప్ ఏమైపోయింది? ఏంది? అందరూ నా వైపు చూస్తూ వినాలి. ఇప్పుడు మైండ్ సెటప్ ఎలా ఉందంటే ఇక మా వల్ల అసలు కాదు. అందుకే మనం దాగి ఉండడమే మంచిది. దాగి ఇక గోధుమలను కూడా దుల్లగొట్టుకోవడం మంచిది. ఎక్స్పోజ్ అయ్యామా మన పనిక అంతే. ఇది వారి కండిషన్. ఇజ్రాయేల్ ప్రజలందరి కండిషన్ అలాగుంది. ప్రత్యేకంగా గిద్యోను కండిషన్ కూడా అలాగుంది. అయితే ఒక్క విషయం మనకు కనబడింది గిద్యోనుది ఏంటంటే, ఊర్లో ఉన్న అందరూ కూడా దాక్కొని ఉంటే ఈయన మాత్రం ఒక్కడు బయటకు వచ్చాడు. మొత్తానికి ఏదో ఒకటి ఆ చిన్న ధైర్యం చాలా దేవునికి. స్తోత్రం. దేవునికి కావాల్సింది ఒక బలము కాదు, సంపూర్ణమైన సామర్థ్యము కాదు. దేవుని దృష్టిలో ఒక చిన్నది కనబడితే, ఆయన చిత్తానికి లోబడడానికి చిన్న ఆశ నీలో ఉంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఇప్పుడు అతని మైండ్ సెటప్ను దేవుడు మారుస్తున్నాడు. ఏ విధంగా మారుస్తున్నాడు చూడండి. మొదటిది అన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో ఏ ఏరియాలో ఓటమి పాలైపోయి, ఓకే ఇక నా వల్ల కుదరదు, నేను చేయలేను, ఏం చేసినా నా వల్ల అసలు అవటం లేదు, ఏం చేయడానికి వెళ్తున్నా ఏది కూడా సఫలం అవటం లేదు అని భయపడిపోయి ఇక ఏమవుతుందో లేదో ఇక తెలియని తోచని స్థితిలో ఉంటున్నారేమో. ఇక్కడ మీరు గమనించండి, గిద్యోను దగ్గరికి వచ్చి ఇక అంతే అనుకుంటున్న టైంలో వచ్చి అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. స్తోత్రం. ఇదే లేఖనాన్ని ఆధారం చేసుకొని అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఫిలిప్పీ పత్రిక 4:13 ఏమంటాడంటే, నన్ను బలపర్చిన వాని అందే నేను సమస్తమును. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో పాయింట్ ఇక్కడ మనం గమనిస్తే ఏమంటే, నువ్వు పరాక్రమము కలిగిన వాడు అన్నావు. ఏం పరాక్రమం అయ్యా? నేను దాక్కుని ఉంటే, నేను భయముతో ఎక్కడో ఉంటుంటే, సొంత పనులు చేసుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేకుండా ఉంటే పరాక్రమం అంటారేంటయ్యా? రెండోదిగా, దేవుడు మీకు తోడై, దేవుడు తోడై ఉన్నాడా? ఇప్పుడు మీకు అదే మాట నేను అంటున్నాను, దేవుడు మీకు తోడై ఉన్నాడు. స్తోత్రం. మళ్ళా చెప్తున్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈయనంటాడు దేవుడు తోడే ఉన్నాడా? దేవుడు తోడే ఉంటే మా బ్రతికి ఎందుకు ఇలాగ ఉండాలి? క్వశ్చన్ వచ్చిందా మీకు? ఇవన్నీ ఎందుకు మాకు జరుగుతుంది? దేవుడు తోడే ఉంటే మాకెందుకు ఇబ్బందులు? దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఈ అనారోగ్యం? దేవుడు తోడుగా ఉంటే ఎందుకు మా కుటుంబంలో ఈ సమస్య? వచ్చిందా క్వశ్చన్ మీకు? వచ్చి ఉంటుంది. దేవుని యొక్క రాజ్యము నుండి మనం ఏది పొందుకోవాలన్నా లోక మర్యాద ప్రకారంగా వెళ్తే, లోక నియమ ప్రకారంగా వెళ్తే మనం ఏమీ పొందుకోలేము. ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన మార్గము, ఏకైక మార్గం యేసు ప్రభు ద్వారా, కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే పొందుకోగలము. స్తోత్రం. ఎవరైనా సరే కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే పొందుకోగలరు. మనం వెళ్ళవలసింది విశ్వాస మార్గంలో. కానీ మనం లోక మర్యాద ప్రకారంగా నడుస్తున్నాం, లోక నియమాల ప్రకారంగా మనం నడుస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటే, లోకరీతిగా ఆలోచన చేస్తే నువ్వు భయపడుతున్నావు. వాస్తవాలు లోకరీతిగా ఆలోచన చేస్తే మిద్యానుల ముందుకు వెళ్ళడానికి నీకు ఎటువంటి శక్తి సామర్థ్యం లేదు. కానీ నా దృష్టిలో నువ్వు పరాక్రమము కలిగిన వాడవు. దేవుని స్తోత్రం. నీవు లేచి నిలబడితే, నీ మైండ్ సెటప్ను మార్చుకోగలిగితే, ఎస్ దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను చేయగలను. చెప్పాలి అందరూ, దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను స్తోత్రం.
మనము ప్రతిరోజు కూడా విశ్వాసంతో పలకాలి, దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను దీన్ని జయించగలను. దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను దీన్ని దాటగలను. హల్లెలూయా, స్తోత్రం. సో దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, మనస్సును మార్చుకున్నాడు. ఇంకా దేవుడు అతన్ని బలపరచడానికి తర్వాత భాగాల్లో మనం గమనిస్తే మిద్యానుల గుడారములలో ఒక ఆయన కల కన్నాడట. ఏంట కళ వినండి. ఆయన చూసిన కళ ఏంటంటే మిద్యానుల గుడారంలో జరిగిన సంఘటన. ఆ రాత్రి అంటున్నాడు, ఒక ఆయన వచ్చి నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఏంట్రా కళ? కళ ఏంటంటే ఏం కాదు, ఒక చిన్న బార్లీ ముద్ద మొత్తం మిద్యాన్లో గుడారం అంతా కూడా పడగొట్టేసిందని చూశాను అన్నాడు. చిన్న ముద్ద, ఒక చిన్న ముద్ద, చిన్న రాయి లాంటిది. మిద్యానులు అక్కడేమో చుట్టూ ప్రాంతాల్లో ఎలా ఉన్నారంటే ఇసుక వల్లే వారు కమ్మి ఉన్నారు. కానీ వారికి ఎటువంటి కళ వచ్చింది? ఇజ్రాయేల్ దేశంలో నుండి వచ్చిన ఒక చిన్న బార్లీ ముద్ద, చిన్న రాయి లాంటిది, చిన్న ఉండ ఏం చేసిందట? మిద్యానుల యొక్క గుడారం అంతా కూడా చెప్పాలి పడగొట్టేసింది. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. పెద్ద రాయి కాదు, చిన్న రాయి, చిన్న ఉండ అది అంతే. ఈ చిన్న ఉండ మొత్తం మిద్యానుల యొక్క గుడారాలు ఎన్ని గుడారం, 100 కొలది గుడారం అంతా కూడా పడగొట్టేసింది. ఇది ఆయన కలలో చూశాడు. దేవుడు అన్నాడు, ఒకరిని పంపించినవు, నీకు కావాలంటే, నీకు ధైర్యం కావాలంటే ఒకటి పంపించు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వెళ్ళి వినుమని అంటే వీళ్ళు వచ్చేటప్పటికి వినేటప్పటికి, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి వినేటప్పటికి వాళ్ళు ఈ మాటలు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి అంటాడు వాళ్ళ మధ్యలో, అయితే మరొకటిది కాదు, ఇది కేవలం ఇజ్రాయెల్ ప్రజలదే, మరొకటిది కాదు, ఇది కేవలం గిద్యోనుదే, గిద్యోనే చేయబోతున్నాడు. గిద్యోను మూలముగా, ఇజ్రాయెల్ ప్రజల మూలముగా మొత్తం మిద్యానుల యొక్క గుడారం అంతా కూడా నాశనం కాబోతుందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ వార్త ఎవరు విన్నారు? గిద్యోను కొంతమందికి పంపిస్తే వీళ్ళు దగ్గర వెళ్ళి రాత్రి టైం అది వింటున్నాడు. ఈ మాట విన్న వెంటనే గిద్యోనుకు ఎక్కడ లేని బలం వచ్చింది. మన వాడుక అసలు చెప్పాలంటే ఈ వేణుగంతా బలం వచ్చింది. అయితే దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. పుల్లరా, ఇందు మూలముగా మనము తెలుసుకోవాలంటే మనకు మనస్తత్వాన్ని అనగా మన మైండ్ని దేవుని వాక్యమునకు అనుకూలముగా మార్చుకోవాలి. లేఖనం సెలవిస్తుంది, ఒకవేళ నీవు బలహీనముగా ఉంటే బలహీనులు ఏమనాలట? బలహీనులు ఏమనాలి? నేను బలవంతుడను. ఎవరిని బట్టి? ప్రభు అయిన యెహోవాను బట్టి, ప్రభు అయిన దేవుని బట్టి, మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును బట్టి మనం చెప్పాలి ఐ కెన్. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరిచిన వారిని అందు నేను సమస్తమును చేయగలను. స్తోత్రం. మైండ్ సెట్ మార్చకపోతే, మైండ్లో ఒక్కసారి నువ్వు వీక్ అని అనిపించవని అనుకో, నేను లెగలేనని అన్నారు అనుకో, ఇక అంతే పరిస్థితి. ఒక్కసారి చెప్పండి మైండ్కి, ఈరోజు రాలేనండి పడుకోండి అంటే అయిపోయినట్టు. ఇక మనస్సు మార్చుకోండి. స్తోత్రం. ఈరోజు మనస్సు మార్చుకోమని చెప్పేది మొదటి విషయము పాపం విషయంలో, చెడు కార్య విషయంలో, ఓకే, ప్రతి బలహీనత విషయంలో మానవ మనసు పొందుకోవాలన్నమాట వాస్తవం, అది ప్రాథమికమైనది. బట్ మీకు ఈరోజు చెప్తున్న విషయం ఏంటంటే, దేన్ని గురించి కూడా భయపడకుండా దేవుని వాక్యానికి అనుకూలముగా మనస్సు మార్చుకో. అండ్ దానికి మనస్సు మార్చుకొని అందులో స్థిరముగా ఉండాలి. స్తోత్రం. చూడండి, యోసేపు తన మైండ్లో ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. ఆయన
తన దృష్టి అంతా కూడా దేని మీద పెట్టుకున్నాడంటే ప్రభు తనకు అనుగ్రహించిన ఆ కళ మీదే పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధమాడడు. అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. పశ్చాత్తాపము చెందడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. కనుక నాకు చూపించిన కళ తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా కన్ఫర్మ్ చేశాడు. కళ చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు అతని మీద కోప్పడి, ఏట్రా ఇలాంటి కళ నీకు వచ్చిందంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చి నీకు నమస్కారం చేయడం ఏంటంటే మీ తల్లిదండ్రులైన మేము అలాగే అన్నదమ్ములు వచ్చి మీకు నమస్కారం చేస్తామా? ఈ కళ సరైనది కాదు. సరే ఏదైంది కానీ ఈ కళ ఇంక ఎవరికి చెప్పవద్దు, దీన్ని ఊసి అసలు ఎత్తవద్దు అన్నాడు వాళ్ళ నాన్నగారు. పాపం ఆ చిన్న వయసులో తనకేం అర్థం కాలేదు, కానీ మైండ్లో మాత్రం ఉండిపోయింది. ఓహో, దేవుడు చూపించాడంటే ఏదో ఒక కార్యము చేస్తాడు. ఆ మనస్తత్వంలో ఉన్నాడు కాబట్టి అతన్ని గోతిలో పడవేసిన ఆయన మాత్రం కూడా భయపడలే. ఆ మనసుతో ఉన్నది కాబట్టి అతన్ని ఇస్మాయేలును చేతికి అమ్మేసిన అతడు ఏమాత్రం భయపడలేదు. అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కనుక ఈ ఇస్మాయేలుని తీసుకెళ్ళి పొతీఫరును అమ్మేసిన అతడు ఏమాత్రం భయపడలేదు. పొతీఫరు ఇంట్లో కలిగిన అన్యాయపు పనులను బట్టి అతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేసిన ఆయన ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే తన మనస్సులో ఆల్రెడీ ఒకటి మెదులుతుంది. ఇప్పుడు ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఆయన ఎప్పటికైనా నెరవేరుస్తాడు. తన మనస్సు, అందుకే లేఖనం మీ మనస్సు అనే నడుమును కట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియులారా, తన మనస్సును దేవుని వాక్యం మీద కేంద్రీకరించడం కనుక జయించగలిగాడు. మనం ఏం చేస్తాం? మన మనసును దేవుని వాక్యం మీద కాదు, ఈ లోక సంబంధం వాటి మీద పెడతాం. అండ్ పక్కన ఉన్నవాడు చాలామంది మాదిరి ఎవరిని తీసుకుంటారో తెలుసా? సరే, ఈ రకంగా చెప్తాను. మాదిరి దైవికంగా మీకు చెప్పాలంటే, ఒక వ్యక్తి 9:30కు వస్తున్నాడు అనుకోండి చర్చికి, ఇలాంటి వాళ్ళని మాదిరి తెచ్చుకుంటారు. ఏంట ధైర్యం తెలుసా? పలానా బ్రదరే 9:30కి వెళ్ళాడు, మనం పర్వాలేదు, మనం కూడా 9:30కే, కాకపోతే ఒక 5 నిమిషాల ముందు వెళ్ళిపోదాంలేండి, తనకంటే కొద్దిగా ముందుగా, ఇలాంటి మాదిరి. కానీ మరొక వ్యక్తి ఉన్నాడే, 8 గంటల కాకముందే వచ్చారు చర్చికి, ఒక 5 నిమిషాలకి ముందే, 8 అవ్వడానికి ముందుగా, ఓకే 5 నిమిషాలకి ముందే, 8 గంటలకు ముందే వచ్చారు అనుకో. అలాంటి వాడిని మాదిరి తీసుకుంటారా? అచ్చే, వాళ్ళని మాదిరి తీసుకోరు. పిల్లరా, మనము మాదిరి ఏ విషయంలో తీసుకోవాలంటే, ఇది కూడా మైండ్ సెటపే, దయచేసి గమనించండి. మనం మాదిరి తీసుకోవాల్సింది ఎవరికంటే, ఎవడైతే లాభము సంపాదించాడో వారిని మనం మాదిరి పెట్టుకోవాలి. స్తోత్రం. పిల్లలు గమనించండి, ఎవరైతే 600 తీసుకొచ్చారో వాడిని మాదిరి పెట్టుకోవాలి. స్తోత్రం. కానీ 300 పాస్ మార్కు మాత్రం 300 తీసుకొచ్చారు అనుకోండి, పాస్ అయిపోతే సరిపోదేంటి అని ఆ 300 కోసం ఎదురు చూడకూడదు, ఫుల్ మార్క్ కొరకు ప్రయత్నం. సో ఎవరిని మాదిరి ఇప్పుడు తీసుకోవాలి? ఎవడైతే జయించాడో, స్తోత్రం, ఓకే, ఎవరైతే సాఫల్యకృతం పొందారో వారిని మన మాదిరిగా చూసుకోవాలి. మన ప్రార్థన జీవితాలు కూడా అంతే. మన యొక్క ప్రతి దైవ కార్యక్రమంలో కూడా అలాంటి వారిని మన మాదిరిగా ఉంచుకోవాలి. స్తోత్రం. అప్పుడు మనం జయించగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యా. సో దేవుని లేఖన పిల్లలకి ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే, ఓకే మొత్తానికి 99% పిల్లలు పాస్ అయ్యారు, దేవునికి స్తోత్రం. కానీ ప్రతిసారి నేను చూస్తున్న విషయం ఏంటంటే, వారికి ఒక మైండ్ సెటప్ ఉంది ఏంటంటే, ఎప్పుడు చదువుకుందాం చెప్పాలి. ఎగ్జామ్ వచ్చింది, ఒక వారం రోజులు ఉన్నాయి, ఒక 10 రోజులు ఉన్నాయి, లేదా ఒక నెల, అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. నెల వరకు కూడా ఎవరు లేదనుకోండి, జస్ట్ ఒక 10 days, అప్పుడు మాత్రం తీస్తారు. కానీ నిజానికి ఏం చేయాలి? మైండ్ సెటప్ ఏం చేసుకోవాలంటే, అప్పుడు ఎగ్జామ్ వచ్చినప్పుడు కాదు, ఓన్లీ ఎగ్జామ్ వచ్చినప్పుడు రివ్యూ చేసుకోవాలి అంతే.
కానీ ఏం చేయాలి? అరే ఎవ్రీడే మీకు ఏ లెసన్ అయితే మీకు బోధించారో, ఏ సబ్జెక్ట్ నుండి ఏ లెసన్ అయితే చెప్పారో నువ్వు ప్రతిరోజు దాన్ని చూసుకోవాలి, తెలుసుకోవాలి, చదువుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. కేవలం ఎగ్జామ్ టైంలో రివ్యూ మాత్రం చేసుకోవాలంతే. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మైండ్ సెటప్ను మార్చుకోవాలి దేవుని చిత్తానికి అనుకూలముగా, దేవుని వాక్యమునకు అనుకూలముగా. ఎన్నటన్నటికి ప్రతి విషయంలో, కుటుంబ వ్యవస్థలో, అన్ని కోణాల్లో కూడా మైండ్ సెటప్ మార్చుకోవాలి. స్తోత్రం. సో ఇప్పుడు నేను ఎన్నడూ కూడా నేను చేయలేను, నా వల్ల కాదు, అమ్మో నేను చేయలేను, ఎప్పుడూ అటువంటి స్వభావం కలిగి ఉండొద్దు. ఎందుకంటే మనం బలపరచగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. స్తోత్రం. ఆయన ఎటువంటి దేవుడు అంటే ప్రధానులతో తన ప్రధానులతో కూర్చుండబెట్టడానికి 113 కీర్తనలో రాయబడి ఉంటుంది. ఇది 7వ వచనం నుండి మనం చూసుకొని రాయబడి ఉంటుంది. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగానే మార్చగలిగిన వాడు. స్తోత్రం. ఆయన లేవనెత్తే దేవుడు. మైండ్ని మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. గాడ్ కెన్ డూ. దేవుడు చేయగలడు, దేవుడు చేయగలడు, దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఆయన సెలవిచ్చాడంటే ఆయన చేస్తాడు. దేవుని ప్రజలు, అందుకే దైవ వాక్యానికి అనుకూలంగా మనము బ్రతికితే ఎంత ఆశీర్వాదము, ఎంత జయం మనం పొందుకోగలము. స్తోత్రం. పేతురు అన్నాడు, యేసు ప్రభువు నీవు మనుషుల పట్టు జాలరుగా ఉంటావు, నేనే రాత్రి అంతా చేపలు పట్టిన ఒక చేప కూడా దొరకపోతే ఈయనేమో మనుషులు పట్టు జాలరు అంటున్నాడు. నువ్వు మనుషుల పట్టు జాలరుగా ఉంటావు, ఈ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని నేను కడతానంటే ఆయనకి అంత నమ్మకం లేదు. కానీ మనకు తెలుసు, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ అతని మీదికి దిగిరాగా కొడిచిన అందరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. బట్ పేతురు ఆయన అందరి మధ్యలో లేచి నిలబడి దేవుని యొక్క సువార్త, నాకు చదువులేదే, నేనేం చెప్పగలను, నేనేమి చేయగలను అల్లే. ప్రియులారా, ప్రభువు నామమును బట్టి లేచి నిలబడ్డాడు. అండ్ దేవుడు అతన్ని బలముగా వాడుకొనగా ఒక్క ప్రసంగానికే 3000 మంది మారు మనసు పొందారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు తనకేమనిపించదు అంటే, దేవుడు తారతమ్యం లేకుండా లోక సంబంధమైన, అంటే ఆ విధంగా ఒక ప్రసంగుడు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? లోక నియమ ప్రకారంగా చూస్తే, లోక మర్యాద ప్రకారంగా చూస్తే ఏం చేయాలి? ఎవరో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర నేర్చుకొని ఆ తర్వాత వచ్చి ఈయన కూడా బోధించే స్థితిలోనికి రావాలి. అంటే ఇప్పటి కాలం గురించి చెప్పాలంటే, ఏదో ఒక బైబిల్ స్కూల్లో కానీ బైబిల్ కాలేజీలో కానీ తర్ఫీదు తీసుకొచ్చిన తర్వాత వచ్చి ఎప్పుడు ప్రసంగం చేయవచ్చు. కానీ ఇవన్నీ కూడా కేవలం లోక నియమాలే. దానికి అతీతంగా దేవుడు కార్యము చేసేవాడే ఉన్నాడు. ప్రభు కూడా చెప్పేదేంటి? నన్ను వెంబడించమని చెప్పారు, అంతే. యేసు ప్రభు కంటే మించిన బైబిల్ కాలేజ్ మరొకటి లేదు. ఆయన వెంబడిస్తే చాలు, ఆయన అనుసరిస్తే చాలు. స్తోత్రం. అందుకే పాస్టర్ పాల్ గారు ఒక మాట అంటుంటా, నేను నేర్చుకున్నది థియాలజీ కాదు, కానీ నేను నేర్చుకున్నది నియోలజీ అంటాడు. థియాలజీ అనే పదానికి అర్థం ఏంటంటే, థియో అనగా దేవుడు అని అర్థం. గ్రీక్ భాషలో థియో అంటే దేవుడు. అందుకే వేదాంత విద్య అని అంటారు. థియాలజీ, లాజీ అనేది ఇది ఒక విద్య. సో వేదాంత విద్య లేదా వేద పాఠము
ఓకే, థియాలజీ. కానీ పాస్టర్ గారు ఏమంటారంటే నియాలజీ అంటాడు. నియాలజీ అంటే నీ అంటే మోకాళ్ళు, అదేమో వేదశాస్త్రము, ఇదేమో మోకాళ్ళ శాస్త్రము. నేను నేర్చుకున్నది ఎక్కడ? మోకాళ్ళ శాస్త్రము. దేవుని స్తోత్రం. ప్రియులారా, అందుకు మనం మోకాళ్ళ శాస్త్రంలో నడిచినప్పుడు దేవుడు విశ్వాసపు మాటలు మాకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. జస్ట్ ఇది జ్ఞాపకం వచ్చిందికే చెప్తున్నా. ఒకసారి కొంతమంది ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ? ఓడలు ప్రయాణం చేస్తున్నారు. చాలామంది ప్రయాణం చేస్తుండగా అక్కడ పెద్ద మేధావులందరూ కూడా ఉన్నారు. మేధావుల్లో ఒకడు అడిగాడు ఒక ఆయన్ని, బాబు నీకు భూగోళ శాస్త్రం వచ్చా? ఆయన నాకు రాదయ్య గారు, నాకు తెలిసిందంతా ఒకటి ఏంటంటే వాడు తెడ్లు కొట్టడం తప్ప నాకేమి భూగోళ శాస్త్రం రాదా అన్నాడు. అవును సార్, నాకు రాదు. సరే, భూగోళ శాస్త్రం రాదన్నాం. ఈ కొన్ని శాస్త్రాలు ఉంటాయి, శరీరానికి సంబంధించిన కొన్ని శాస్త్రాలు ఉంటుంది నేర్చుకోవడానికి. బయాలజీ గురించి ఏమని తెలుసా? ఏ బయాలజీ నాకేం తెలియదండి. ఆస్ట్రాలజీ గురించి తెలుసా? నక్షత్ర శాస్త్రాలు ఏమన్నా తెలుసా? నాకు ఏమీ తెలియదు. ఏమి తెలియకపోతే ఎందుకయ్యా నీ బ్రతుకు అన్నాడట. కరెక్ట్గా అదే టైంలో వర్షం చాలా వస్తుంది, తుఫాన్ వస్తుంది. ఈ టైంలో ఇక అది ఎలా తెడ్లు కొట్టి ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సరే, ఏ శాస్త్రం నాకు రాదు సార్, కానీ ఇప్పుడు చూసుకోండి మీకు ఈత శాస్త్రం వచ్చా అని అడిగాడు. ఇప్పుడు ఈత శాస్త్రం అంటే ఏంటి? మీరు ఇంతవరకు ఈ శాస్త్రం ఆ శాస్త్రం గురించి అడిగారు కదా, ఇప్పుడు కావాల్సింది ఆ శాస్త్రం కాదు. ఏ శాస్త్రం? ఈత శాస్త్రం ఉండాలి. మీకు వచ్చా అని అంటే మాకు రాదు, అయితే మీకెందుకు అని మీ బతుకు ఎందుకు అన్నాడు. ఇప్పుడు మీకు బయాలజీ చూసుకోండి, భూగోళ శాస్త్రం చూసుకోండి, రసాయన శాస్త్రం చూసుకోండి, ఓకే, అన్నీ చూసుకోండి. నాకు వచ్చింది ఈత శాస్త్రం అని చెప్పేసి ఆయన దూకి ఈత చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రాణ రక్షణకు అవసరమైనది ఏంటో అది మనం తెలుసుకోవాలి. ఆత్మ రక్షణకు ఏది అవసరం వాటిని తెలుసుకోవాలి. మన కుటుంబ వ్యవస్థకు ఏది క్షేమకరమైందో వాటిని తెలుసుకోవాలి. దేవుని వాక్యానికి అనుకూలముగా వాటిని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రార్థన శాస్త్రం అనగా మోకాళ్ళ శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి. మన మనసు మార్చుకున్నో ఇలాగ చేస్తేనే వీళ్ళ దగ్గరికి వెళ్తానే. నేను నా జీవితంలో అనేక మంది వీళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోద్ది, వాళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోద్ది. నథింగ్ హ్యాపెండ్. ఏం జరగలే. ఓన్లీ దేవుని సముఖంలో మనము ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మన మనస్సును అందుకే దైవ చిత్తానికి అనుకూలంగా మార్చుకోవాలి. నెవర్ థింక్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ స్మాల్, ఐఎమ్ నథింగ్, ఐ క్యాన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ ఎ మీన్ పర్సన్. ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, ప్రభువును బట్టి మన ధైర్యం. అందుకే లేఖనం రాయబడింది 46వ కీర్తనలో మనం చదువుకుంటే, సైన్యములకు అధిపతికు యెహోవా మనకు తోడే ఉన్న, యాకోబు యొక్క దేవుడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్దామా? సైన్యములకు అధిపతి యెహోవా మనకు ఆశ్రమే ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, దేవుడు మనకు తోడే ఉన్నాడు కనుక ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అన్నాడు. మన మనస్సును మార్చుకోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చేస్తారు అలాగా? రైట్, కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని సముఖంలో ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యానికి అనుకూలంగా నా మనస్సును మార్చు నాయన. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వండర్ఫుల్ గాడ్, నీకు వందనాలు.
God can do anything. దేవుని బిడ్డ, నీ ఆర్థిక వ్యవస్థలో దేవుడు దేనినైనా చేయడానికి సమర్థుడు. దేవుడు నీకు ఒకటే మార్గము, నీకు తెలిసిందంతా ఒకటే మార్గము, లేకపోతే నీకు తెలిసిందంతా 1, 2, 3 మార్గాలు మాత్రమే. కానీ దేవునికి ఎన్నో మార్గాలు. He can do anything in your life. నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు. దేని ద్వారా చేయగలడు, ఎవరి ద్వారా చేయగలడు, నీవు ఊహించలేని వ్యక్తుల ద్వారా ఆయన చేయగలడు. మనస్సు దైవిక చిత్తానికి అనుకూలంగా ఆయన మీద ఆధారపడి నమ్మికవచ్చు. లోక మర్యాద ప్రకారంగా నడిచి, లోక నియమం ప్రకారంగా నడిచి కృంగిపోవలసిన పనే లేదు. ప్రభు నేను స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు. God has many ways. ఆయనకు అనేక మార్గాలు కలవు. ఆయన ఏ మార్గమును చేస్తాడో నీకు తెలియదు. బట్ he can heal you. ఆయనను స్వస్థపరచబడే ఉన్నాడు. దేవానికి అసాధ్యమని తెలియదు. సాధ్యము కానిది లేనే లేదు. బండను చీల్చి దాహము తీర్చి నీటిని పుట్టించెడే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే. నీటిపై నడిచెనే, నీటినే అణచెనే. నా కన్నిటిని నాట్యముగా మార్చెనే. జీవజలమ
స్వస్థపరచగలవని నాయన, ఓ అద్భుత కార్యము నువ్వు చేయగలవని నాయన, నువ్వు ఆశీర్వదించగలవని నమ్ముతున్నా. And let it bring forth fruit 100-fold for your glory, O Lord Jesus. ప్రభు మీరు కార్యమిచ్చారు. ఓ హల్లెలూయా. ప్రతి భయమంతా కూడా నాయన సమస్య పోవును గాక. జీవితాల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి, కుటుంబాల గురించి, ఆరోగ్యం విషయాలు, ఆర్థిక వ్యవస్థ విషయంలో నాయన ఉన్న ప్రతి విధమైన భయం యేసు నామములో తొలగిపోవును గాక, సమస్య పోవును గాక, మటుమాయము చేయబడును గాక. తండ్రి నీకు స్తోత్రం. నీ దైవ కార్యము జరుగును గాక, కార్యాలు జరుగునుగా కనైనా, పరిశుద్ధాత్మ ద్వారా ఆశ్చర్యమైన కార్యములను జరుగునుగా కనైనా, ఆశ్చర్యకరమైన సహాయం వచ్చునుగా కనైనా, ఆశ్చర్యకరమైన స్వస్థత కలుగునుగా కనైనా, ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరవబడునుగా కనైనా. మహిమ మీకేనైనా, ఘనత ప్రభువు అలాగూ మీరు చేస్తున్నందుకు స్తుతులు చెల్లించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. God bless you. మనందరం